హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? చూడండి, ప్రోగ్రెషన్స్లో చాప్టర్ 6లో ఎక్సర్సైజ్ 6.2లోకి వచ్చాం. దీనికి కొత్తగా చెప్పాల్సినదంటూ ఏమీ లేదు, మనకి గుర్తున్నాయి కదా. ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్ ఫార్ములా A2 మైనస్ A1, అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఎన్ అంటే ఎన్ అంటే తెలుసు కదా మనకి, ఎన్నవ టర్మ్ అనేటువంటిది హౌ మెనీ టర్మ్స్ అని తెలుసుకోవడానికి అది ఎన్ అనేది. ఏఎన్ అంటే ఎంత టర్మ్ అని, అంతే కదా. సో విచ్ టర్మ్ అనేటువంటి తెలుసుకోవడానికి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఐడియా ఉంది కదా, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 టైమ్స్ డి. రైట్, ఇక వీటిల్లో ఈ 4 మనకి ఏడి తెలిస్తే చాలు, ఏ టర్మ్ అయినా కనుక్కోవచ్చు. అంటే ఏ టర్మ్ అంటే వాడు ఎన్ ఇవ్వాలిగా, ఇన్నో టర్మ్ అనాలంటే 10th టర్మ్ అంటే ఎన్ అంటే 10 ఇవ్వాలిగా. సో ఇవి 3 తెలిస్తే ఇది కనుక్కున్నాం. ఇప్పుడు ఈ 4 వేరియబుల్స్లో 3 ఇస్తాడు చూడండి, ఏడిఎన్ ఇచ్చాడు, ఏఎన్ కనుక్కోమన్నాడు. ఏఎన్ ఇచ్చాడు, డి కనుక్కోమన్నాడు. ఈసారి డిఎన్ఏఎన్ ఇచ్చాడు, ఏ కనుక్కోమన్నాడు. ఇలా మనం అంటే ఈ ఏడిఎన్ఏఎన్లలో ఏదైనా 3 ఇస్తే 4వది కనుక్కోవడం అనేటువంటిది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం. రైట్, ఓకే. సో ఫస్ట్ వన్, లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. ఏమేమి ఇచ్చాడు చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 7, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అంతే కదా. ఎస్, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 టైమ్స్ డి, అవును కదా. దిస్ ఈక్వల్స్ ఏ మీన్స్ 7 ప్లస్ సింప్లీ సబ్స్టిట్యూట్ ఎన్ మీన్స్ 8 కదా, కాబట్టి 8 మైనస్ 1 టైమ్స్ డి మీన్స్ 3. సో 7 ప్లస్ 7 టైమ్స్ 3, 7 ప్లస్ 7 3s are 21. So 28 is the answer. So you have to fill 28. Okay na? Right. Next, second చూడండి. Here what was given? A equals minus 18, D is equal to question mark, N is equal to 10, and AN is 0. That is nth term is 0. Nth term is 0. Okay. Right. ఎట్లా చేస్తాం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ AN is equal to A plus N minus 1 times D కదా, అవును కదా. ఇది మనకి ఫార్ములా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. A plus N minus 1 times D అంటే ఎంత టర్మ్ కావాలంటే ఏకి వరుసగా డీలు యాడ్ చేస్తూ పోతాం కదా. సపోజ్ థర్డ్ టర్మ్ కావాలనుకోండి, మొదటి ఏకి 2 డీలు కలిపితే 3వ పదం వస్తుంది. అట్లాగే ఎంత టర్మ్ రావాలంటే N-1 డీలు యాడ్ చేయాలి. రైట్, ఏఎన్ అంటే సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లీ సబ్స్టిట్యూట్. 0 ప్లస్ ఏ మీన్స్ మైనస్ 18 ప్లస్ ఎన్ మీన్స్ 10 మైనస్ 1 టైమ్స్ డి వీ హ్యావ్ టు ఫైండ్. రైట్, మైనస్ 18 ఇటు తీసుకొచ్చేద్దాం. 0 ప్లస్ 18 అంటే 18 కదండి. 18 ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 1 ఈజ్ 9, 9D. సో D ఈజ్ ఈక్వల్ టు 18 by 9 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ థర్డ్ వన్. ఓకే, D ఈజ్ ఈక్వల్ టు 2 అండి, ఇక్కడ 2 వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ వన్ చెప్పండి. వాట్ ఆర్ ద వాల్యూస్? A is equal to question mark, D is equal to minus 3, N is equal to 18, and AN equals minus 5. Again, first you have to write AN. AN equals A plus N minus 1 into D. AN means minus 5 equals A means A plus N minus 1, 18 minus 1 times D. D means minus 3. Right? So here I am writing minus 5 equals A plus into minus is minus,
70, 18 minus 1 is 17. 17 3s are 51. Okay, na? So A equals minus 5 plus 51. Ante kada? So minus 5 plus 51 is 46. Right? 46. So idi. So A is equal to 46 is the answer. A is equal to 46. Here you have to write 46. No. Here 46. Okay. Next one. Fourth one. చూడండి ఇది పాయింట్స్లో ఇచ్చాడు fourth one. A is equal to minus 18.9. D is equal to 2.5. Next N you have to find, and An is equal to 3.6. Again simply write An is equal to A plus N minus 1 times D. Okay, now An means 3.6 equals minus 18.9. Don't worry, ఇదేం పర్వాలేదు, ఇట్లా వచ్చిన మైనస్ 18.9 కంగారు పడక్కర్లేదు. డోంట్ హెజిటేట్. n minus 1, n is not given, so n minus 1 times d means 2.5. సింప్లీ minus 18.9 ఇటు తీసుకొద్దాం. అంటే 3.6 ప్లస్ 18.9 equals n minus 1 times 2.5. This is how much? 3.6 and 18.9. చెప్పండి, 6 plus 9 is 15, 19 plus 3 is 22. So 22.5. So here n minus 1 times 2.5 is equal to how much? 22.5. Okay. So n minus 1 is equal to 22.5 by 2.5. Okay, na? 25 9s are 225. So 2.5 9s are 22.5. So 9. Okay. So n equals 9 plus 1 minus 1 at ostundi. So 10. So here n is equal to 10. Okay, na? Last one. Fifth one. A is equal to 3.5. Yes, D is equal to 0 and N is equal to 105. Find An. ఓకే, ఇది ప్రాక్టీస్ కావాలండి. ఈ ఫస్ట్ ప్రాబ్లం మీకు ఎంత ప్రాక్టీస్ అయితే ఇంకా తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ అంత ఈజీగా చేయగలుగుతాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం దీన్ని మొత్తం వర్కౌట్ చేస్తున్నాం మనం. An equals A plus n minus 1 times D. An you have to find. So simply substitute A, n and D. A is 3.5 plus 0 minus 1. Sorry, n is 105. 105 minus 1 times D means 0. అసలు ఇదంతా చేయాలా? మొత్తం 0 టైమ్స్ మల్టిప్లై చేస్తే జీరోనే కదా అది. సో 3.5. యాక్చువల్గా దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు. D ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. 0ని యాడ్ చేస్తే ఏ టర్మ్ అయినా అదే కదా వచ్చేది. అంటే 3.5 ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా మీరు వేసుకోండి. నోటిద్దాం. ఇక్కడ 3.5 వస్తుంది. రైట్, చూడండి నెక్స్ట్ ప్రాబ్లంలో 30th టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఒక ఏపీ ఇస్తున్నాడు మనకి. ఏపీ ఇచ్చాడంటే ఏ ఇచ్చినట్టు డి ఇచ్చినట్లే కదండి. కాబట్టి 30th అంటే ఎన్ కూడా ఇచ్చినట్టేగా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30 అని. ఇంకా ఏఎన్ కనుక్కోవడమేగా, అంటే ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నదేగా, అవునా కదా? అట్లాగే ఇంకోటి 11th టర్మ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అంటే ఇది ఫస్ట్ ప్రాబ్లమే, జస్ట్ కాకపోతే ఏడిఎన్ ఇవ్వకుండా ఒక ప్రోగ్రెషన్ ఇచ్చేసాడు. కాబట్టి ఫస్ట్ వన్ గివన్ ఏపీ 10, 7, 4 and so on. Here A is equal to 10 and D is equal to A2 minus A1, which is equal to 7 minus 10 is equal to minus 3.
రైట్. సో ఏ అండ్ డి ఆర్ ఓవర్. నెక్స్ట్ 30th టర్మ్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 టైమ్స్ డి కదా. ఇప్పుడు ఏ 30th టర్మ్ కాబట్టి ఏఎన్ బదులు ఎన్ ఉన్న చోట మనం 30 పెట్టాలి. సో హియర్ ఏ అంటే 10 ప్లస్ 30 మైనస్ 1 టైమ్స్ డి అంటే -3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 29 ఇంటూ -3. 10 minus plus of minus is minus, 29 3s are 87. Okay, 87. So 10 minus 87 is minus 77. Therefore 30th term is minus 77 over. Next second problem chudandi. Given AP is -3, -½ 2 and so on. Here A equals -3, D equals A2 minus A1 -½ minus A1 is again -3 and +3. So 2½ 3 minus half and 2½ Of course you can write it as 5/2. 2 2s are 4, 4 plus 1 is 5/2. Next A and D are given. So next you have to find 11th term. So first do write an is equal to a plus n minus 1 into d. You must write this ఎందుకంటే మీకు మార్క్స్ పడవు కనుక ఫస్ట్ ఫార్ములా రాయాలి. 11th టర్మ్ అంటే ఏ 11 is equal to రైట్ a means -3 plus 11 minus 1 into d means 5/2. That is equal to -3 plus 10 times 5/2. 11 minus 1 is 10. 2 1s and 2 5s. So -3 plus 5 5s are 25. This is equal to 22. Okay na? So ఇలా సాల్వ్ చేసేసేయండి. ఒకసారి చూడండి, వేసుకోండి. చూడండి, ఈ థర్డ్ ప్రాబ్లంలో మనకి రాను రాను ఒక్కొక్క టెక్నిక్ నేర్పుతున్నాడు. ఇందాక ఆ 4గింటిలో ADNAN వీటిల్లో 3 ఇస్తే ఒకటి కనుక్కోవడం. తర్వాత జస్ట్ శ్రేణి ఇచ్చి ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవడం. సెకండ్ టెక్నిక్ అయిపోయింది. ఇది థర్డ్ స్కిల్. ఈ స్కిల్ ఏంటంటే ఎనీ 2 టర్మ్స్ ఇచ్చి ఏ టర్మ్స్ అయినా కనుక్కోవడం. ఓకేనా? ఏవో 2 టర్మ్స్ ఇస్తున్నాడు చూడండి, అవి వాట్ ఆర్ దే అనేది తీసేసేయండి. ఈ మూడిట్లో A1 ఇచ్చాడు, ఇక్కడ A2 A4 ఇచ్చాడు, ఇక్కడ A2 A6 ఇచ్చాడు. ఎనీ టర్మ్స్ ఏ టర్మ్స్ ఇచ్చినా మనం చేయడం ఎలాగో చెప్తాం. క్లియర్? కాబట్టి ఇందులో టెక్నిక్ అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు ఈ ఎక్సర్సైజ్లో, నీ అయిపోయేసరికి నీ పరిస్థితి ఏంటంటే ఈ 3 ప్రాబ్లమ్స్లో ఏ 2 టర్మ్స్ ఇచ్చినా అదర్ టర్మ్ ఏ టర్మ్ అయినా కనుక్కోగలుగుతాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ప్రాబ్లం మీకు సేమ్ ఉంటుంది కాబట్టి నేను సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను. మీరు యూ హ్యావ్ టు ఫస్ట్ ట్రై యువర్ సెల్ఫ్ అంటాను నేను. ఓకే, సో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. A2 ఈజ్ ఈక్వల్ టు 13. A2 అంటే ఒక్కసారి చెప్పండి, A ప్లస్ 1D కదా. A2 అంటే సెకండ్ టర్మ్, ఏకి 1D కలిపితే సరిపోతుంది కదా, ఈజ్ 13. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఈక్వేషన్ A4 ఈజ్ ఈక్వల్ టు 3. A4 మీన్స్ A ప్లస్ 3D కదా, ఈజ్ ఈక్వల్ టు 3. సెకండ్ పాయింట్. నేనంటాను ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 గివ్స్. ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1ని తీసేద్దాం. ఇక్కడ మీరు 2 రకాలుగా చేయొచ్చు. నేనంటాను A4 నుంచి A2 తీసేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 3Dలోంచి D పోతే 2D కదా. యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ. అసలు ఎప్పుడైనా A4లోంచి A2 తీసివేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 2D వస్తుంది, అంతే కదా. ఎందుకని ఇక్కడ 1D కలుపుతారు, ఇక్కడ 3Dలు కలుపుతారు. 3Dలోంచి Aలోంచి A2 పోతుంది, ఇంకా 3Dలోంచి 1D తీసేస్తే 2Dయే కదా ఉండేది. అసలు ఇంకా మాట్లాడితే ఈ 4లోంచి 2 పోతే 2, కాబట్టి 2D వస్తుంది. 4 - 2 is 2D. రైట్. కాబట్టి అట్లా చేసినా సరే, లేదా డైరెక్ట్గా వేయకుండా ఇట్లా వేసినా సరే. సో ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1 తీసేస్తే A ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 13. సబ్ట్రాక్ట్ చేద్దాం.
2d ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు నెగిటివ్ వస్తుంది కదా, 3 మైనస్ 13 ఈజ్ -10. సో దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు -10/2 ఈజ్ -5. d వచ్చేస్తుంది. ఇప్పుడు a ప్లస్ d ఈజ్ ఈక్వల్ 13లో ఈ dని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్ టు -5 ఇన్ ఈక్వేషన్ 1. ఎస్ చెప్పండి. a ప్లస్ d అంటే -5 ఈక్వల్స్ 13. a ఈక్వల్స్ 13 ప్లస్ 5 ఈజ్ 18. ఓకేనా? దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 18 అండ్ d ఈజ్ ఈక్వల్ టు -5. ad వస్తే ఏ టర్మ్ అయినా కనుక్కోవచ్చు కదా. ఏ టర్మ్ కనుక్కోమన్నాడు చెప్పండి. a1 కనుక్కోమన్నాడు. a1 అంటే ఏనే కదా, అంటే ఎంత? a అంటే 18. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు? a3 అంటే a ప్లస్ 2d కదా. a అంటే 18 ప్లస్ 2 ఇంటూ d అంటే వాట్ ఈస్ d? -5. సో 18 minus 10 is 8. So a3 is 8. Okay na? Right. Next. Third problem చెప్దాం పోనీ. See here, a1 is equal to 5, a4 is equal to 9.5. ఇలా చేయొచ్చు మీరు. ఎందుకు అంత శ్రమ అనుకుంటే a4 minus a1 is equal to, చూడండి, this implies a4 minus a1 is equal to ఇక్కడ 9.5 minus 5. ఇప్పుడు చెప్పండి, 4 minus 1 is 3 కాబట్టి 3d is equal to 9.5 minus 5 అంటే 4.5 అంటే 9/2. This implies d is equal to 9/2 into 3 వస్తే by 3. 3 1s and 3 3s. So 3/2. d is equal to 3/2 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు a is equal to a1 is equal to 5 వచ్చేసింది. d is equal to 3/2 వచ్చింది. ఏ టర్మ్ కనుక్కోవాలో చెప్పండి. ఫైండ్ a2 అండ్ a3. ఎస్, a2 is equal to a ప్లస్ dఏ కదండి. a అంటే 3/2 ప్లస్ d అంటే 3/2. సారీ, a అంటే 5 కదా, 5 ప్లస్ 3/2. This is equal to 5 2s are 10, 13/2. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమనండి. a3 a ప్లస్ 2d కదండి. a అంటే 5 ప్లస్ 2 ఇంటూ d అంటే 3/2. 2 2 gets cancelled. 5 plus 3 is 8. ఓకే, చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం. a2 a6 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? a6 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు -22 మైనస్ 38. అప్పుడు a6 మైనస్ a2 అంటే 4d కదా. ఎందుకని 6లోంచి 2 పోతే 4 కాబట్టి 4d వస్తుంది. మనం అక్కడ అనుకున్నాం కదా, 4d ఈజ్ ఈక్వల్ టు -60. d ఈజ్ ఈక్వల్ టు -60/4 అంటే -15. ఇప్పుడు వాడు a2 అంటే 38 కాబట్టి a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 38, a ప్లస్ d అంటే -15 కనుక్కున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు 38, a ఈజ్ ఈక్వల్ టు 38 ప్లస్ 15 అంటే 53. సో ఇప్పుడు వాడిగా a1 కనుక్కోమన్నాడు. a1 అంటే ఏనే 53, a3 అన్నాడు a ప్లస్ 2d. a అంటే 53 ప్లస్ 2 ఇంటూ d అంటే -15 అంటే 53 మైనస్ 30 అంటే 23. a4 అంటే a3కి d కలిపితే సరిపోతుంది అంటే 8. a5 అంటే a4కి d కలపండి వస్తుంది. రైట్, ఇట్లాగే మిగిలిన కూడా చేయండి. ఇప్పుడు ఆ 3 మోడల్స్ అయిపోయినాయి. ఎట్లా? 4 ఏదో 3 ఇస్తే 1 కనుక్కోవడం. నెక్స్ట్ మోడల్కి వచ్చేసరికి ఏమో ఏపీ ఇస్తే ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవడం. నెక్స్ట్ ఎనీ 2 టర్మ్స్ ఇస్తే కావలసిన పదం కనుక్కోవడం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఒక ఏపీ ఇచ్చాడు, వాడి ఏపీ ఇచ్చాడంటే ఏ ఇచ్చినట్టు డి ఇచ్చినట్టే. సో విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 78 అంటే 78 ఎన్నో పదం అన్నాడు. విచ్ టర్మ్ ఈజ్ 78 మనకి తెలియదు కదా. ఎంత టర్మ్ అనుకుందాం, ఎన్ కనుక్కుందాం. ఎంత టర్మ్ అంటే ఏఎన్ కదా, ఏఎన్ ఇచ్చినట్టేగా. ఇప్పుడు ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చాడు, ఎన్ కనుక్కోవడమేగా. అంటే మళ్ళీ ఫస్ట్ ప్రాబ్లమేగా. అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎంత ఇంపార్టెంటో చూసారా మనకి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కుందాం. గివెన్ ఏపీ
చెప్పండి 3, 8, 13, 18, అండ్ సో ఆన్. 78 కూడా ఎక్కడో ఉన్నది. ఎస్, హియర్ a is equal to 3, d is equal to a2 minus a1, which is equal to 8 minus 3 is equal to 5, right? Next, let an is equal to 78. Which term is 78 అన్నాడు. మనం nth term is ఎన్నవ పదము అంటే మనం ఎన్నవ పదం అనుకుందాం. సో హియర్ చెప్పండి an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ టెక్నిక్తోనండి మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా 2 ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో an అనుకోవడమే తెలియని పదాన్ని. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 78. a అంటే సబ్స్టిట్యూట్ 3 ప్లస్ n తెలియదు మనకి, n మైనస్ 1 ఇంటూ డి అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 78. n మైనస్ 1 టైమ్స్ 5 ఈజ్ ఈక్వల్ టు 78 మైనస్ 3 ప్లస్ 3 అటు వస్తుంది అంటే 75. అయిపోయింది ప్రాబ్లం. n మైనస్ 1 ఈక్వల్స్ 75 బై 5 అంటే 15. n ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 1 ఇటు వస్తుంది ప్లస్ 1 అంటే 16. దేర్ ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 16. దస్ 16th term is 78 in the given AP. వాడిచ్చినటువంటి ఏపీలో 16th టర్మ్ దాకా కనుక నువ్వు వెళ్తే 78 వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి ఎట్లా ఉందో. 5th ప్రాబ్లం కూడా అదే ప్రాబ్లం, కొంచెం మార్చాడు అంతే. అన్నీ ఫస్ట్ ప్రాబ్లంవే. ఒక్కటో లెక్క మీరు కరెక్ట్గా చేశారంటే అన్ని లెక్కలు వచ్చినట్లే. చూడండి మళ్ళీ ఏపీ ఇచ్చాడు. ఏపీ ఇచ్చాడంటే ఏ ఇచ్చినట్టు డి ఇచ్చినట్లు, అవును కదా. ఇక్కడ హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఏపీ అన్నాడు. మరి ఈ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? హౌ మెనీ టర్మ్స్ అంటే నేనేమంటానంటే ఎన్ కనుక్కోమనేగా. దీన్ని ఎన్నవ పదం అనుకుందాం. ఎంత టర్మ్ 205 అనుకుందామండి. లాస్ట్ది కదా అది. దాన్నే ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 3, అలా కదా వచ్చేది. న్యాచురల్ నెంబర్సే కదా వచ్చేది. కాబట్టి ఎన్నవ పదాన్ని 205 అనుకుంటే ఎన్ కనుక్కుందాం. అంటే ఇప్పుడు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 205 అనుకుంటే అయిపోయింది. ఎన్ కనుక్కున్నాం అనుకోండి, అన్ని పదాలు ఉన్నాయని రాసేస్తాం. క్లియర్? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ వన్, గివన్ ఏపీ. చెప్పండి 7, 13, 19 and so on to not 5. Okay, here a equals 7 and d equals a2 minus a1. 13 minus 7 is 6. ఓకే రైట్. ఏ అండ్ డి వచ్చేసింది. ఇంకేమంటారండి? లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 205. ఇది ఒక ఫైనెట్ ప్రోగ్రెషన్ అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైనెట్గా ఉన్నాయి. ఇది ఎన్నోదో అన్ని పదాలు ఉన్నట్టే కదా కదా. కాబట్టి ఇది ఎన్నవ పదం అనుకున్నాం. ఇంకా మామూలే. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 205. ఏఎన్ అంటే ఈ ఫార్ములా రాశాను 205. ఇప్పుడు ఏ అంటే సబ్స్టిట్యూట్ చేయండి. 7 ప్లస్ ఎన్ మైనస్ 1 టైమ్స్ డి అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 205. n మైనస్ 1 టైమ్స్ 6 ఈజ్ ఈక్వల్ టు 205 మైనస్ 7. అవును కదా. 205 మైనస్ 7. అప్పుడు n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 205 మైనస్ 7 అంటే 198 ఇంటూ 6 ఇటు వస్తే బై 6. 6 3s are 18. 6 3s are 18. n ఈజ్ ఈక్వల్ టు 33 ప్లస్ 1 ఈజ్ 34 కదా. దేర్ ఫోర్ దేర్ ఆర్ 34 terms. 34 terms in the given AP. Excellent. క్లియర్ అయిపోయింది. అట్లనే మళ్ళీ ఇది కూడా చేయాలి. కొంచెం ఫ్రాక్షన్స్ ఉన్నాయి అంతే. సేమ్ మోడల్ చేద్దామా? ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం, గివన్ ఏపీ. ఓకే, గివన్ ఏపీ. చూడండి ఒకసారి చూసారా. సో మీరు పాజ్ చేసుకొని మీరు వర్కౌట్ చేయండి. లేదంటే ఇదిగో చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 18, డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 15.5 మైనస్ 18 అంటే ఎంత వస్తుంది? -2.5.
సో మైనస్ 2 2s are 4, 4 plus 1 is 5 కాబట్టి -5/2, రైట్. మీరు ఈ గివెన్ ఏపీ రాసినప్పుడే డిక్రీజ్ అవుతున్నది కాబట్టి డి నెగిటివ్లో ఉంటుంది అనేది అర్థమైపోవాలి, రైట్. ఇంకా మామూలే కదా, ఆ ఎంత టర్మ్ -47 అనుకుంటే అయిపోతుంది లెక్క. సో లెట్ ఏన్ ఈజ్ ఈక్వల్ టు -47. a plus n minus 1 into d is equal to -47. a అంటే 18 plus n minus 1 times d అంటే -5/2 ఈక్వల్స్ -47. అప్పుడు n minus 1 into -5/2 is equal to -47 -18. అంతే కదా, +18 ఇటు వస్తుంది, -18 దట్ ఈజ్ ఈక్వల్ టు -65. ఓకే, సో n minus 1 ఈజ్ ఈక్వల్ టు -65 ఇంటూ -5/2 అటు వస్తుందండి. అప్పుడు -5/2 కాస్త 2/5. సో minus into minus is plus, 5 ones and 5 13s 65 కాబట్టి 13 2s are 26. So n minus 1 is equal to 26. n is equal to 26 plus 1, that is 27. So there are 27 terms of the given AP, right? చూడండి, నెక్స్ట్ మోడల్ కూడా అది సేమ్ అన్నమాట. ఎట్లా చెక్, ఈసారి ఏమన్నాడు, చెక్ వెదర్ -150 ఈజ్ ఎ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఆర్ నాట్ అన్నాడు. అంటే -150 అనేది ఇందులో ఒక టర్మ్ అవుతుందా కాదా, తెలియాలంటే ఏం చేస్తే సరిపోతుంది, దాని ఎంత టర్మ్ అనుకో, ఎన్ కనుక్కో. ఎన్ వచ్చింది అనుకోండి చక్కగా, పలానా 30th పరము, 30th పరము, 50th టర్మ్ అని వచ్చింది అనుకో, రాస్తాం. అట్లా కాకుండా 3.5 4.5 అట్లా వచ్చింది అనుకోండి, కాదని రాస్తాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలే గివన్ ఏపీ చెప్పండి. 11 18 no 1 second, ఇక్కడ 11 8 and 5 2 and so on, right. Here మామూలే ఇంకా a is equal to 11 and d is equal to a2 minus a1, that is equal to 8 minus 11 is equal to -3. డిక్రీజింగ్ కాబట్టి d నెగటివ్, రైట్. ఇఫ్ పాసిబుల్, ఇక్కడ ఈ మాట రాస్తున్నాం. ఇఫ్ పాసిబుల్, ఒకవేళ సాధ్యపడితే, టేక్ an ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -150. సాధ్యపడితే a plus n minus 1 times d ఈజ్ ఈక్వల్ టు -150. a అంటే సబ్స్టిట్యూట్ చేయండి, 11 plus n minus 1 times d అంటే -3 ఈజ్ ఈక్వల్ టు -150. n minus 1 times -3 ఈక్వల్స్ -150 minus 11 అంటే -161, రైట్. సో n minus 1 ఈక్వల్స్ -161 by -3, minus gets cancelled, 161/3. n is equal to 161/3 -1 ఇటు వస్తే +1 అంటే 161 + 3/3 అంటే 164/3. చూసారా, n is equal to 164/3 అని వచ్చింది. నాట్ ఏ న్యాచురల్ నెంబర్ కాదు కదా. మనకి n అంటే ఎట్లా ఉండాలి, న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి కదా. ఒకటో పదం, రెండో పదం, మూడో పదం అంటే 1 2 3 4. కాబట్టి therefore -150 is not a term of given AP. ఓకే, ఇట్లా అన్నమాట. ఇట్లాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా వర్కౌట్ చేయండి. సరేనా, మీరు చేయగలిగిన ప్రాబ్లమ్స్ వరకు చేయండి, మనం కవర్ చేద్దాం.